ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మెయిన్గా ఈ పరాభవనామ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు అన్నీ క్లియర్ అవుతాయి. చాలా కష్టపడుతున్నారు ఆరోగ్య సమస్యలతో. చాలామందికి మీరు ఇచ్చే సలహాలు, మీరు ఇచ్చే సూచనలు మిగతా వాళ్ళకి పనిచేస్తుంది, మీకు పని చేయట్లేదు. ఇంకొకటి, మీ యొక్క గౌరవం అనేది ఎక్కడికి వెళ్ళినా మీకు గౌరవం ఉంటుంది, కానీ మీ మాటలకి గౌరవం ఉండదు. మీకు ఇచ్చే ఒక డబ్బు కూడా మిగతా వాళ్ళకి ఇవ్వరు. లేదంటే కొంతమందికి ఊరికే మాటల్లో మిమ్మల్ని కొండెక్కిస్తారే కానీ డబ్బు పరంగా, ఆర్థికంగా మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేసే ప్రసక్తిలోనే మిగతా వాళ్ళు అందరూ ఉంటారు. అదేలాగా మీ యొక్క జాబ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ మీరు చూస్తూ ఉంటారు. గురు రాహు కంజంక్షన్, బేసిక్లీ గురు చండాల దోషం అని చెప్తాము, అది కరెంట్గా మీకు వెళ్తూ ఉంది. కానీ పరాభవనామ సంవత్సరంలో జస్ట్ ఒక 2 నెలల్లో జరిగే గురు బృహస్పతి మార్పు అనేది మీ లైఫ్లో పెద్ద చేంజెస్ గ్యారంటీగా వస్తుంది. మెయిన్గా మీ కుటుంబంలో చాలా అభివృద్ధి జరుగుతుంది. డబ్బు పరమైన సమస్యల నుంచి మీరు బయటికి వస్తారు. డబ్బు ఫ్లో చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ కుబేరుడుగా మిమ్మల్ని గుర్తించడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. దానికంటే గొప్ప విషయం ఏంటంటే మీ మాట బంగారంగా మారుతుంది. మీరు ఒక విషయం చెప్తారంటే అది ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరు ఏది చెప్తారో అదే చేస్తారు, ఏది చేస్తారో అదే చెప్తారు. అలాంటి విషయం మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. మీ మాటలకి పెద్ద గౌరవం అనేది మీ లైఫ్లో ఇప్పటిదాకా చూడరు, కానీ ఇక మీద చూస్తారు. ఇంట్లో కొత్త పెళ్లి కూతురు, ఇంట్లో కొత్త పెళ్లి కొడుకు, మీ మనవడు పుట్టడం, ఇలాంటి విషయాలు అన్నీ జరగడం. అదేలాగా గురు దృష్టి వలన చాలామందికి మంచి విషయాలు చాలా ఎక్కువ జరుగుతుంది. ఎలాంటి విషయాలు అంటే, మెయిన్ అప్పుల బాధల నుంచి మీరు బయటికి వస్తారు. బకాయిలు ఏదైతే ఉందో అది మీకు తిరిగి రావడం అనేది జరుగుతుంది. మానసికమైన ఇబ్బందులు ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. ఒకటే విషయం మనం చూసుకోవాల్సింది మెయిన్గా గ్లూకోమా లాంటి విషయము, కన్నులో పొరపడడం, దానివల్ల లైట్గా సర్జరీస్ జరగడం అనేది జరగడానికి, మెయిన్గా లెఫ్ట్ ఐలో జరగడానికి ఛాన్స్ ఉంది. కంటి సంబంధించిన ప్రాబ్లమ్స్, ముక్కు సంబంధించిన ప్రాబ్లమ్స్, సైనస్ లాంటి విషయాలు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. అదన్నీ కాస్త మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్ద ఇబ్బందుల నుంచి మీరు బయటికి వస్తారు. అర్థ త్రికోణంలో ఎప్పుడైతే గురువు వెళ్ళి స్థాన బలంలో కూర్చుంటాడో దాని యొక్క దృష్టి వలన మీ యొక్క డబ్బు పరమైన సమస్యలు అన్నీ క్లియర్ అవుతుంది. జాబ్ లేని వాళ్ళకి మంచి జాబ్ గ్యారంటీగా దొరుకుతుంది. విదేశాల్లోకి నుంచి మీరు అక్కడ కూర్చోవడము, అక్కడ పెద్ద ఉద్యోగం కొట్టడము, చాలామందికి నీట్ క్లియర్ చేయడము, అదేలాగా ఏపీఎస్సి క్లియర్ చేయడం, గవర్నమెంట్ జాబ్స్ రావడం అనేది మిథున రాశి వాళ్ళకి జస్ట్ లైక్ దట్ జరుగుతుంది. ఎక్కడైతే అర్థ త్రికోణం ఉంటుందో అక్కడ పోటీ ఉంటుంది, ఎక్కడైతే పోటీ ఉందో అక్కడ మిథున రాశి గెలుస్తారు. అంతే మ్యాటర్. చాలామందికి ఆరోగ్య సమస్యలు, పొట్ట సమస్యలు ఇవన్నీ క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా బాగుంది. ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ జరుగుతుంది. అమ్మా నాన్నల మధ్య ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళిద్దరూ మళ్ళీ చేరుకుంటారు. అందుకని మీరు వాళ్ళ దగ్గర చేరుకుంటారు. అదేలాగా మీ ఇంట్లో ఏదైనా ఇబ్బందులు అవుతుంది, మీ ఫ్యామిలీలో సమస్యలు ఉంది, లేదంటే మీ హస్బెండ్ వైఫ్లో ఏదైనా ఇష్యూస్ ఉందంటే అది కూడా క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఇప్పుడున్న మొదటి విషయమే సంతాన ప్రాప్తి అనేది గ్యారంటీ జరుగుతుంది. 100% వచ్చి మీకు సంతాన ప్రాప్తి అంటే మగబిడ్డ పుట్టడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నారు. చాలామందికి కొత్త జాబ్ రావడం, జాబ్ నుంచి బయటికి రావడం, చాలా కష్టాల నుంచి బయటికి వస్తారు. దానికంటే నేను గొప్పగా చూసేది మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు అనేది లాస్ట్ 1 year నుంచి చాలా కష్టపడుతున్నారు. ఈ పరాభవనామ సంవత్సరంలో మొదటి విషయం ఆరోగ్యం బాగుపడుతుంది అంటేనే హెల్త్ ఇస్ వెల్త్, అంతే. మిగతా అన్ని విషయాలు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. మీరు బాగుంటారు, మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ బాగుంటారు, అన్ని విషయాలు బాగా జరుగుతుంది. సో ధైర్యంగా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సంతోషపరంగా చూస్తే కాస్త తక్కువ, 80% బాగుంటారు, 80% బాగుంది. ఆర్థికంగా చూసామంటే 95% బాగుంది. డబ్బు పరంగా, బంగార పరంగా చాలా కొనడానికే ఛాన్స్ ఉంది. మిథున రాశిలో పుట్టిన అమ్మాయిలు, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్యారంటీగా 1 తులాం బంగారం గ్యారంటీ కొంటారు, షూర్గా చెప్పొచ్చు. అంత బాగుంది. ఎంత మిథున రాశి నరసింహ రజనీకాంత్ లాగా మీరు ఉన్నారని చెప్పినా ఒక చిన్న చుక్క పెట్టారు, ఏంటంటే ఐలో సర్జరీ అవుతుంది, నోస్ ఇష్యూస్ అవుతాయి అని చెప్పారు. ఇప్పుడు దానికి మనం ఏ గుళ్ళకి వెళ్ళాలి? మెయిన్గా మిథున రాశి అంటేనే మేధా దక్షిణామూర్తి. బుధవారం రోజు పొద్దున 6 to 7 స్వామి దక్షిణామూర్తిని వెళ్ళి చూసి రావడం, మేధా దక్షిణామూర్తిని మీరు స్వామిని దర్శనం చేసుకోవడం, మీకు తెలిసిన శ్లోకాలు లేదంటే యూట్యూబ్లో కూడా మీరు డౌన్లోడ్ చేసి దాన్ని పఠనం చేస్తూ ఉండడం, మననించడం, గ్యారంటీగా మీకు పెద్ద మార్పు అనేది దొరుకుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో ఏది చెప్పినా కర్మాని మార్చలేము,
నేను ఇచ్చే ఉపాయము లైట్గా ఒక సందులో నుంచి మీరు బయటికి వచ్చేలాగా ఒక ఛాన్స్ దొరుకుతుంది. మీరు బాగుంటారు, క్షేమంగా ఉంటారు. అందరికీ శుభాకాంక్షలు. నాకు మీ దగ్గర చాలా నచ్చిన విషయం ఇదే గురూజీ. ఏంటంటే మీరు పెద్ద పెద్ద పరిహారాలు ఏమీ చెప్పరు, చిన్న చిన్న సలహాలు, చిన్న చిన్న పరిహారాలు చెప్పి మాకు చాలా రిలాక్స్గా ఉంటుంది మీది చూస్తే. నారాయణ నారాయణ మంచిదమ్మా, సంతోషం. చాలా థ్యాంక్స్ అండి.